హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ మిస్టర్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మనం వాట్సాప్లో మన ఫొటోస్ని స్టిక్కర్స్ లాగా ఎలా సెండ్ చేయొచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీని గురించి మీకు ఏంటంటే ఒక అప్లికేషన్ కావాలి. సో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్టయితే గైస్ మనకేందంటే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకేందంటే స్టిక్కర్స్ ఆల్రెడీ కొన్ని ఉంటాయి. సో మీరు ఓన్గా స్టిక్కర్స్ అనేటివి క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఈ ఆప్షన్ ఉందో అలౌ సెర్చ్ అని, దీన్ని మీరు ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే దీన్ని కనుక మీరు ఆన్ చేసుకున్నట్టయితే మీ స్టిక్కర్స్ అనేటివి వేరే వాళ్ళకు కూడా కనిపిస్తాయి అన్నట్టు. ఒకవేళ మీరు మీ స్టిక్కర్స్ అనేటివి వేరే వాళ్ళకు కనిపించద్దు అనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ స్టిక్కర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసి అలో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. గైస్, నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటో అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇదే ఆటోమేటిక్గా మన స్టిక్కర్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది. సో తర్వాత మీరు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బ్రష్ అండ్ అలాగే రీస్టోర్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దీనిపైన కనుక మీరు ఇలా చేసినట్టయితే మీకు ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాకేంటంటే ఇంతకుముందు నా ఫేస్ అనేది మొత్తం రాలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం వైట్ ఉండడం వల్ల ఇది రికగ్నైజ్ చేయలేదు. సో ఇప్పుడు నేను అడ్జస్ట్ అనేది చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్లై పైన క్లిక్ చేశాను. అప్లై పైన క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేసిన వెంటనే మన ఫోటో అనేది ఒక స్టిక్కర్ లాగా రెడీ అయిపోతుంది. సో ఇలా మీరు 3 స్టిక్కర్స్ని రెడీ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా ఇంకా 2 స్టిక్కర్స్ని కూడా రెడీ చేస్తాను. గైస్, ఇలా మీరు 3 స్టిక్కర్స్ని చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ టు వాట్సాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఈ స్టిక్కర్స్ అనేటివి మన వాట్సాప్లోకి యాడ్ చేయాలని అడుగుతుంది. సో మీరు కనుక యాడ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఆ స్టిక్కర్స్ అనేటివి మీ వాట్సాప్లోకి యాడ్ అయిపోతాయి. సో గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ స్టిక్కర్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఈ స్టిక్కర్స్ అనేటివి రావడం జరిగింది. సో వీటిని మనం ఇలా డైరెక్ట్గా మన వాట్సాప్లోకి సెండ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇది వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.